మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జాతీయ రహదారులు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చూపించాల్సిన రహదారులు నేడు మృత్యు గమ్యాలుగా మారుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలను గాల్లో కలిపేస్తూ రక్తంతో తడుస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఆశయాలతో ప్రయాణమయ్యే అమాయక జీవులను కబలిస్తూ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ పరిధిలో జరిగిన ఘోర ప్రమాదం ఈ చేదు నిజాన్ని మరోసారి కళ్ళకు కట్టాయి. ఒకే ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోగా మరో నలుగురి పరిస్థితిని విషమంగా మార్చేసింది. ఇక ఈ ఘటనలో ఆయా కుటుంబాల్లో ఊహించని గుండెకోత మిగిలింది. ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట సమీపంలో ఉన్న 40వ జాతీయ రహదారిపై రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. నంద్యాల వైపు నుంచి ఆళ్లగడ్డకు వస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. తీవ్రమైన వేగంతో ప్రయాణిస్తున్న ఆ వాహనం రోడ్డు పక్కనే ఉన్న కల్వట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న చిన్న వంగలి గ్రామానికి చెందిన నరేంద్ర కుమార్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాతులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ మొదటి ప్రమాదం జరిగిన ఆందోళన నుంచి ప్రజలు తేరుకోక ముందే కేవలం 200 మీటర్ల దూరంలోనే మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామం నుంచి ఆళ్లగడ్డ వైపు ఒక ఆటో వస్తోంది. చాగలమర్రి మండలంలోని బ్రాహ్మణపల్లెలో జరిగే జాతరలో గాజులు బొమ్మలు అమ్ముకుని జీవనం సాగించి ఒక పేద కుటుంబం ఆ ఆటోలో ప్రయాణిస్తోంది. జాతరలో వ్యాపారం చేసుకుని 4 రాళ్లు సంపాదించుకోవచ్చని ఆశతో వారు ప్రయాణమయ్యారు. ఆటో పేరాయిపల్లె మెట్ట సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కంబగిరి అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈయన భార్య ఇందిరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె రోదనలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి. గాయపడిన ఇందిరమ్మను వెంటనే చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబంలో ఈ ప్రమాదం పెద్ద చీకట్లను నింపింది. ఒకే చోట కొద్దిపాటి దూరంలో జరిగిన ఈ రెండు ప్రమాదాలతో జాతీయ రహదారిపై ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఈ రెండు ఘోర ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.